నీ మొహం చూస్తే ఏదైనా ఉయ్యాలనిపిస్తుంది అన్న. నువ్వు కూడా ఉయ్యాలా? నువ్వు లేడీ గెటప్ వేసి కిట్టోడు గుర్తు తెచ్చుకో. ఇంతకీ కట్టేసింది ఎవరంటావు? అదే తెలియదు భయ్యా. ఎవర్రా కట్టేసింది? ఎవరమ్మా మీరు? ఏదో కిట్టి పార్టీకి వచ్చి పేకలు దొరక్క పేకల దాకా తాగిన ఆంటీలాగా తిరుగుతున్నారు. సీరియల్స్ పురం వచ్చాము. ఈటీవీ సీరియల్స్ అంటే మాకు పిచ్చి. సీరియల్స్ అయితే పిచ్చి అయితే మమ్మల్ని ఎందుకు కట్టేశారు? నేను ఎవరో తెలుసా మీకు? హైపరాది. ఆది అయితే ఏంట్రా? ఆది అయితే ఏంట్రా? తెలిసే కొడుతుందా? ఏరా ప్రసాదు, ఏమండి కొంచెం పంచప్రసాద్ యాడ్ చేస్తారా ముందు? పంచేమన్న నీ ఇంటి పేరారా? పద్మ గారు మీరు స్త్రీలా బిహేవ్ చేయండి, ఎలా పడతారో బిహేవ్ చేయకండి. పద్మశ్రీ ఇస్త్రీ చేస్తా, ఇస్త్రీ. శకుంతల గారు వాళ్ళ అమ్మాయి. నీ పేరేంట్రా? భాస్కర్. బుల్లెట్ ఏదిరా? డాక్టర్లు బరువు బళ్ళు వాడొద్దన్నారు, ఆపరేషన్ అయింది. ఏంట్రా పంచులేస్తున్నావు? వేయడానికి డబ్బులు ఇస్తున్నారు. సరే అమ్మా, మీకు సీరియల్స్ అంటే పిచ్చి అయినప్పుడు సీరియల్ వాళ్ళని తెచ్చి కట్టేయాలి. మమ్మల్ని ఎందుకు కట్టేశారు? వాళ్ళంటే బిజీగా ఉంటారు, మీరు ఖాళీయేగా. అందుకోసమే మెసేజ్ ఇస్తే రిప్లై చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో. ఇదిగో అమ్మా, మీరు మమ్మల్ని తాగుబోతు రమేష్ అనుకుంటున్నారు. నేను హైపరాది. ఇన్స్టాగ్రామ్ లో రిప్లైలు ఇవ్వడాలంటే మేము చెయ్యం. మీకు ఆ సీరియల్ వాళ్ళని పరిచయం చేయడానికి మన దగ్గర ఒక యాంకర్ ఉంది, రష్మి అని. మీకు సీరియల్స్ వాళ్ళందరినీ పరిచయం చేస్తాం. మరి రష్మి రావాలంటే ముందు మా కట్లు ఇప్పేయండి. రష్మి వచ్చాయి, మీ క్లాస్మేట్స్ అందరూ వచ్చారు. రష్మి, మమ్మల్ని కిడ్నాప్ చేశారు. వాళ్ళందరికీ సీరియల్స్ అంటే పిచ్చి అంట. ఆ సీరియల్ వాళ్ళని పరిచయం చేయమని వాళ్ళు దొరక్క మా దగ్గరకు వచ్చారు. ఇంతకీ ఏ ఊరు నుంచి వచ్చారు వీళ్ళందరూ? సీరియల్స్ పురం అని. ఏంటి సీరియల్స్ పురమా? ఇప్పుడు సంధ్యారాగం అని ఒక సీరియల్ ఉంటది, దానికి సంబంధించిన అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చారు. అలా పెద్ద విషయం, సంధ్యారాగమే కదా, పిలిపిద్దాం, దాంట్లో ఏముంది. ఆరో ప్రాణం వాళ్ళని కూడా పిలిపించా. నీదే పోయే ప్రాణం, నీకు ఎందుకు ఆరో ప్రాణమే కాదు, 1000 శుభములు కలుగు నీకు. ఎంతమ్మా ఇక్కడ రావడానికి 1000 ఇచ్చారా మనకి? మాకు మధ్యాహ్నం తర్వాత సీరియల్స్ లో వచ్చే వాళ్ళందరూ కావాలి. వీళ్ళందరికీ సీరియల్స్ వాళ్ళంటే పిచ్చి, మరి సీరియల్స్ వాళ్ళకి అవార్డ్స్ అంటే పిచ్చి. కాబట్టి ఒక మంచి అవార్డ్స్ ఫంక్షన్ పెడదాం. ఇప్పటికిప్పుడు అవార్డ్స్ అంటే ఎలా పెడతాం? అరే గుర్తుందా, ఈ సీరియల్స్ అన్ని ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. సో మొత్తానికి ఈ సీరియల్స్ ఈ పార్టీ ఒక 300 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్నాయి. కాబట్టి మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు సీరియల్స్ పురం 300 అవార్డ్స్ ఫంక్షన్ చేద్దాము. సీరియల్స్ అభిమానులు మీరు కోరుకున్నట్టే మీ సీరియల్ వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ అక్కడ కూర్చున్నారు అనుకో, నాకు ముందు మీలో రష్మి ఎవరు అనేది కన్ఫ్యూజన్ పోద్ది. ఫస్ట్ ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీ సీరియల్స్ పురం 300 పండుగలో మొదటిగా పిలిచేద్దాము సంధ్యారాగం, మెరుపు కళలు అండ్ ఆరో ప్రాణం. వెల్కమ్ టు సంధ్యారాగం, మెరుపు కళలు అండ్ ఆరో ప్రాణం. మా సంధ్యారాగం ఫ్యాన్స్ ఒకసారి గట్టిగా ఓయేసుకోండి. ఇది సంధ్యారాగం సీరియల్. మధ్యాహ్నం 12:30 వస్తుంది. అన్న ఏం చేస్తున్నావు సీరియల్లో? ఇల్లరికం అల్లుడా? నాకు డౌట్, అల్లుడికి ఇల్లరికం అల్లుడికి తేడా ఏంటి? మామూలు అల్లుడు అయితే పెళ్ళాం బట్టలు ఉతికితే సరిపోద్ది. ఇల్లరికం అల్లుడు అంటే ఇంటిల్లో పాది అందరి బట్టలు ఉతకాలి. హాయ్ ఆది, ఐఎమ్ వందన, సంధ్యారాగంలో సంధ్యా క్యారెక్టర్. ఆది కక్కుర్తి.
నా పేరు రియల్ పేరు అవంతిక, సీరియల్ పేరు వింధ్య. అవంతిక అవంతిక ఆది ఏ ఒక్క నిమిషం రష్మి పక్కలే. అరే నీ కళ్ళల్లో అంత మెరుపు ఉందంటే ఖచ్చితంగా మెరుపు కళ్ళల్లో సంయుక్త నువ్వే కదా? అవును, కానీ మీ కళ్ళలో ఎంత కకృతి కనిపిస్తుందంటే మీరు ఆదినేనా? మెరుపు కళలు ఈ టీవీలో మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది. తెలుసు, 2 గంటలకు నేను ఖచ్చితంగా చూస్తాను ఆ సీరియల్ బికాజ్ ఆఫ్ సంయుక్త. సంయుక్తే కాదు, పక్కన రాహుల్ కూడా ఉన్నాడు, చేసుకోబోయే మొగుడు. బ్రదర్ నాకే కన్నం వేస్తావు బ్రో నువ్వు? కన్నం వేయట్లేదు బ్రో, ఒక చిన్న డౌట్ నాకు. అడుగు. అసలు ఈ అమ్మాయిని ఎలా పడేయాలి? బేసిక్ గా అమ్మాయిలు పడేయాలంటే ఒకటే ట్రిక్. ఫస్ట్ వాళ్ళకేం కావాలో అడగాలి, తర్వాత మనకేం కావాలో అడగాలి. ఏం చేస్తున్నావు ఆ సీరియల్లో? సీరియల్ చేస్తాను. ఆరో ప్రాణం మధ్యాహ్నం 12 గంటలకు. ఆరో ప్రాణం ఆల్మోస్ట్ ఆగిపోయిన ప్రాణం. చెప్పమ్మా, ఈ సీరియల్లో నీ క్యారెక్టర్ ఏంటి? కావేరి. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తావు ఈ సీరియల్లో? నువ్వు లవ్ చేసిన అబ్బాయిని ఇంకెవరైనా లవ్ చేస్తారా? లవ్ చేసిన అబ్బాయిని ఈ అమ్మాయి లేపుకొని వెళ్ళిపోతుంది. ఆవిడ నీ సొంత అక్క? సొంత అక్క. చెల్లి ప్రేమించిన అబ్బాయిని అక్క లేపుకొని వెళ్ళొద్దా? అంత ఓకే, కానీ మీ అమ్మగారు ఇక్కడ ఫ్యామిలీ సగమే వచ్చింది. మా అమ్మ పేరు రానమ్మ. అందుకే రాలేదమ్మా. అవార్డులు ఇస్తాను పిలిచారు కదా, ఏవి అవార్డులు? సరే మీకే కాదు, ఇంకా కొంతమంది సీరియల్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రావాలి. దాని తర్వాత మంచిగా ఒక అవార్డ్ సెరమనీ పెట్టిద్దాం. ఓకేనా? Okay. సరే. ఆల్రైట్. సో మిగతా ఇద్దరు సీరియల్స్ వాళ్ళని పిలిచే ముందు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ఆల్రైట్, నౌ లెట్స్ వెల్కమ్ వే శుభములు కలుగు నీకు అండ్ వసుంధర సీరియల్. కుంకుమెట్టి పెట్ట బొట్ట దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే గుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ సీరియల్స్ పురం 300ల పండుగ. సో వచ్చేసారు ఈ టీవీలో టెలికాస్ట్ అవుతున్న మధ్యాహ్నం పూట సీరియల్స్ వాళ్ళు. వన్స్ అగైన్ వెల్కమ్ టు బోత్ ది టీమ్స్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అండ్ వసుంధర సీరియల్ టెలికాస్ట్ అవుతుంది మధ్యాహ్నం 1:30 ఓన్లీ ఆన్ ఈటీవీ. ఆల్రైట్, సో ఫస్ట్ మీ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్ కోర్స్ ఆడియన్స్ ఆల్రెడీ నో అబౌట్ యు, బట్ వన్స్ అగైన్. మై నేమ్ ఇస్ సుధీర్. వసుంధర సీరియల్లో సూర్యాబాయ్ గా ఒక నెగటివ్ రోల్ తో పరిచయం అయ్యి హీరోయిన్ సపోర్టివ్ క్యారెక్టర్ పాజిటివ్ గా మారి ఇప్పుడు వీళ్ళందరూ నన్ను చూస్తే హడలన్నమాట. అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే మంచి భారీగా ఉన్న క్యారెక్టర్ అన్నమాట. మామూలు పాజిటివ్ నుంచి కరోనా పాజిటివ్ డేంజర్ గా మారాడంట. అందరికీ నమస్కారం. నా పేరు దీపా క్షత్రియ. సో క్యారెక్టర్ లో నా పేరు వచ్చి గ్రీష్మ అని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను నెగిటివే. హీరోని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనే నా ఉద్దేశం. చూద్దాం ఏమవుతుందో. మీరు సీరియల్ చూస్తే మీకు తెలుస్తుంది. మరి సీరియల్ లో మీకు ఫుల్ ఆస్తి ఉందంట కదా? నాకు లేదు, హీరోకు ఉంది, అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా అడ్డుపడుతూ ఉంటాం. అయినా నేను మిమ్మల్ని వదలను కదా. క్యారెక్టర్ పేరు మీరా, బట్ బయట మాత్రం మమత. సో సీరియల్లో వచ్చేసి నేను హీరోని ఎలా అయినా పెళ్లి చేసుకుందామనే వస్తాను, జస్ట్ ఫర్ ఆస్తి. అసలు ఎవరబ్బా ఈ హీరో? ఆడి కోసం అంత కొట్టుకోకపోతే ఇక్కడ నేను ఒకటి చచ్చాను కదా. మీకు ఆస్తి ఎంత చెప్తే మనం డిసైడ్ అవుతాం. ఏంట్రా ఇదంతా ఆస్తి కాదా? దీనికన్నా మా నరేష్ కి లైన్ వేయడం బెటర్. 2 కోట్ల ఆస్తి. వాణి చేసుకున్నా మంచిదే, నాకేం ప్రాబ్లం లేదు. నీ పేరేంటమ్మా? బుడ్డమ్మ. అంశు. అంశు, సీరియల్ లో మీ పేరేంటి? సీరియల్ పేరు అంశు. అంశు. మరి బయట? త్రిష. వెళ్ళే ముందు గ్రీష్మతో ఒక చిన్న గ్రీష్మ ఈ 2 ఏళ్లలో ఒక వేలు టచ్ ఏమనుకున్నారు? టచ్ చేస్తే చెప్తా. కడుపుడుతున్నా గడుతున్నావా? సెన్స్ లేదా? ఆ బిజీ మైండ్ అబ్బా అన్నకి. వేయి శుభములు కలుగు నీకు మన ఈటీవీలో మధ్యాహ్నం 2:30 వస్తుంది. వేయి శుభములు కలుగు నీకు. చూసా ఈ సీరియల్. ఈ సీరియల్లో మీ అమ్మకి 4 కూతుర్లు అంట. సీరియల్లో అవన్నీ పట్టించుకోకూడదండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దామా? నాతో వెళ్తే అది లాంగ్ డ్రైవ్ అవ్వదు, రాంగ్ డ్రైవ్ అవుద్ది. ఏంటి మమ్మీ ఎవడు? హాయ్, నా పేరు అరుంధతి. ఓ హాయ్, ఐఎమ్ పశుపతి. నేను అరుంధతి కాదు, కానీ నేను మాత్రం ఆ పశుపతే. మీ అమ్మగారా? అవునండి, మా అమ్మగారు. చిన్న వయసులో అమ్మ ఎలా అయ్యేవారు నువ్వు? అవ్వాల్సి వచ్చింది. అవ్వాల్సి వచ్చింది.
మన కథ ఏంటి బ్రదర్? ఈ సీరియల్ లో నేను విక్కీగా ప్లే చేస్తున్నాను, నెగటివ్ లీడ్. ఈ అమ్మాయి ఏం చేస్తుంటది సీరియల్లో? పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి ట్రై చేస్తుంది, దానికి మేము అడ్డుపడుతున్నాం. అమ్మా ఎనీవేస్ నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, ఇన్ని బొక్కలు వేయాలి. మీన కోసమైనా నేను ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవ్వు, నేను దొంగ ఖచ్చితంగా నీకే దొరుకుతా. మరి మధ్యాహ్నం సీరియల్ వాళ్ళం అందరం వచ్చాము, మరి అవార్డ్స్ ఎప్పుడు? అవార్డ్స్ ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి కదా. మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, మంచి ఎంటర్టైనర్ ఉండాలి, మంచి డాన్స్లు, గేమ్లు, ఆటలు, పాటలు అన్ని ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇంతమంది వచ్చారు, అక్కడ అంతమంది వచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అబ్బా. ఎందుకంటే ఇప్పుడు దాకా వీళ్ళందరినీ మా ఆడియన్స్ వాళ్ళందరూ టీవీ ద్వారా చూశారు, కానీ ఈ రోజు లైవ్ గా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఉన్న రియల్ టాలెంట్ బయట ఆడియన్స్ కి చూపిద్దాము. సో దాన్ని బట్టి ఎవరికి ఎలాంటి అవార్డు ఇవ్వాలో డిసైడ్ చేద్దాము. అండ్ ప్లీజ్ టేక్ యూర్ సీట్స్. థ్యాంక్ యూ సో మచ్.